భారతదేశ ప్రజలందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరికీ కూడా పేరు పేరున పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క పండుగ జనసేన ఆవిర్భావ దినోత్సవం అంటే గతంలో ఏదైతే మనకు స్వతంత్రం వచ్చిందో భారతదేశానికి ఇది మరో స్వతంత్రం లాంటిది. ఈ పార్టీ ఉద్యమంగా ముందుకు తీసుకొచ్చి ఎన్నో కష్టాలు భరించి, బాధలు భరించి, ఇబ్బందులు భరించి, అవమానాలు భరించి, ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక ఉద్యమంలో ముందుకి ఒక్కడే సాధించినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఎవడో తండ్రులు, తాతలు, ముత్తాతలు ఇచ్చిన పార్టీ కాదు. ఒక వ్యక్తి మొదలుపెట్టి ప్రజాపాలన కోసం, పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, క్షీణింపబడుతున్నటువంటి క్షీణ జనుల కోసం జనసేన పార్టీ ఆవిర్భావం జరిగింది. అలాంటి ఆవిర్భవించినటువంటి పార్టీకి ఎన్నో తట్టుకుని ఈ యొక్క దేశ ప్రధాని సైతం పొగిడించుకునే విధంగా, దేశ ప్రధానితో ప్రశంసలు పొందే విధంగా జనసేన పార్టీ ఎదిగింది అనంటే ఈవేళ జన సైనికులు, వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలో పనిచేయడమే కారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూస్తే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ప్రజల పక్షాన పోరాడుతూ, ప్రశ్నించుతూ ఇప్పటి వరకు వచ్చింది. ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత కూడా ఈవేళ బ్రహ్మాండంగా ఎక్కడా లేని అభివృద్ధిని అంతా కూడా చేస్తుంది. ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో మాలుమూరు ఉన్నటువంటి ఏజెన్సీల నుంచి మొదలుపెట్టి మైదానాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద నగరాల వరకు కూడా ఆయన చేస్తున్నటువంటి సేవలు ఎనలేని సేవలుగా ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ కుంటుపడిపోయి ఈ యొక్క పంచాయతీల్లో రూపాయి నిధులు లేకుండా సర్పంచులు, కనీసం సర్పంచులు అనే విషయాన్ని కూడా మర్చిపోయే వరకు వచ్చినటువంటి పరిస్థితి నుంచి, ఆ సర్పంచ్ వైసీపీ నుంచి గెలిచాడా, టీడీపీ నుంచి గెలిచాడా, జనసేన నుంచి గెలిచాడా అనేది లేకుండా సర్పంచ్ కాళ్ళు ఎగరేసుకున్న రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఉందని ఈ సర్పంచులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారనే విషయం మనందరికీ తెలుసు. అలాగే ప్రతి రంగంలో కూడా ఎంతో మంది పేదలకి, అదేవిధంగా ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పెద్ద పెద్ద ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మనం చూస్తే మేజర్ ఇబ్బందులు ఫిషర్మెన్ సొసైటీస్ వాళ్ళు కానివ్వండి, అలాగే ఫిషర్మెన్స్ కానివ్వండి, అలాగే ట్రైబల్స్ కానివ్వండి, ఇలాగ ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, చేనేత వాళ్ళు కానివ్వండి, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయనంటే ప్రతి వర్గాన్ని పైకి లెగదీస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ యొక్క పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల బలహీనమైనటువంటి నాయకత్వాన్ని, అభివృద్ధిని ఇవ్వడం కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి 12 సంవత్సరాలు పూర్తయ్యి 13వ వసంతంలో అడుగుపెట్టిన శుభ సందర్భంలో ఈ యొక్క రాజనగరం నియోజకవర్గ ప్రజలు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున ఒక పండుగలా, ఉద్యమంలా చేసుకోవాలనే సంకల్పంతో వారందరూ ముందుకు వచ్చారు. ముందుకు వస్తే ఈరోజు ఇంత ఉప్పెనలాగా వచ్చింది. ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాం, ఎవడో ఏదో అనుకుంటే కాదు. దుర్మార్గులు, దుష్టులు, ఎవడో దుర్యోధనుడికి కనపడినట్టు కళ్ళన్ని పచ్చగా ఉన్నట్టుగా వాళ్ళ దుర్మార్గులు దోచుకునే వాళ్ళకి దోచుకునే మాటలు మాట్లాడతారు. కానీ ఖచ్చితంగా రాజనగరం నియోజకవర్గాన్ని గతంలో ఎవరో చేయనంత అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి మరోసారి అందరికీ గుర్తు చేస్తున్నాం. ప్రస్తుతమే బత్తుల వెంకటలక్ష్మి గురించి ఒక దరిద్రుడు, నిష్ఠ దరిద్రుడు మాట్లాడాడు. నువ్వు అమ్మకి అబ్బకి పుడితే బత్తుల వెంకటలక్ష్మి కొంగు దాచిన మాట కాదు, కనీసం ఎవరి దగ్గర ఒక కాయ అయినా సరే అడిగి తీసుకుందని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను.